మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి అని పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. ఆ భయంతో ఉన్నారు. మేము చాలా నచ్చజెప్పాల్సి వస్తుందని ఇటీవల పదే పదే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ మాట. ఇప్పుడు నారా లోకేష్ గారు చెప్తూ ఉన్నారు పదే పదే. దీనికి పరిష్కారం ఒకటే. జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటారని వాళ్ళ భయం ఉన్నప్పుడు వాళ్ళ భయాన్ని పోగొట్టేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి, కాస్త చొరవ చూపించి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం ఒక అప్పీల్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉన్నారు ముందుకి, వాళ్ళల్లో మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారన్న భయం ఉంది కాబట్టి వాళ్ళకి మీరు అష్యూరెన్స్ ఇవ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది 2029లో. వచ్చినా సరే మీ పరిశ్రమలకు మీ పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, దానికి మేము బహిరంగంగా హామీ ఇస్తున్నామన్నట్టుగా వైసీపీ అధినేత బయటకు వచ్చి ప్రకటించాలి మాజీ ముఖ్యమంత్రి. అప్పుడు పారిశ్రామికవేత్తల్లో ధైర్యం కలుగుతుంది అని ఒక అప్పీల్ చేయాలి ఇంకా నారా లోకేష్ గారు. ఇంకా అంతకుమించి దారి కనిపించడం లేదు. ఇంకా వీలైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పారిశ్రామికవేత్తల్ని స్వయంగా పంపిస్తాం, వాళ్ళతో మీరు కూడా మాట్లాడండి. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన, ఒప్పందాలపైన మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే ఇప్పుడే నివృత్తి చేసుకోండి. అలా నివృత్తి చేసుకున్న తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిశ్రమలు ఏపీలో పెట్టడానికి మేము స్వాగతిస్తున్నాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పెట్టుబడులకు ఈ పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బంది కలిగించాం అన్నట్టుగా ఒక హామీ ఇవ్వండి, కావాలంటే పారిశ్రామికవేత్తల్ని మేమే మీ దగ్గరకు పంపిస్తాం అన్నట్టుగా ప్రభుత్వ పెద్దలు ఒక అప్పీల్ చేస్తే సరిపోతుంది. ఇంకా అంతకుమించి మార్గం కనిపించడం లేదు. ఎందుకంటే ఈ భూప్రపంచం మీద ఏ పారిశ్రామికవేత్త కూడా, మన భారతదేశం అందులో కూడా, ఇలాంటి దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు 5 ఏళ్ళకు ఒకసారి జరిగే ఈ దేశంలో వచ్చే 5 ఏళ్ల తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో అని ఎవరు అనుమానం వ్యక్తం చేయరు. వాళ్ళ క్లారిటీ ఉంటుంది, ఏ ప్రభుత్వమైనా రావచ్చు, ఈ ప్రభుత్వం పోవచ్చు, ఇంకో పార్టీ అధికారంలోనికి రావచ్చు అని. ముందే ఎవరు అగ్రిమెంట్లు రాయించుకునేంత అమాయకులు ఎవరు ఉండరు. ఇష్టం ఉంటే పెట్టుబడి పెడతారు, భయాలు ఉంటే పెట్టరు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటి, అసలు ఎంత అవమానం. ఒక ముఖ్యమంత్రి దగ్గర కావచ్చు, ముఖ్యమంత్రి కుమారుడిగా ఉంటూ మంత్రిగా ఉన్న ఒక నారా లోకేష్ దగ్గర కావచ్చు, ఒక పారిశ్రామికవేత్తలు వచ్చి సరే మీరున్నారు ఓకే, జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు నాయకత్వానికి ఎంత అవమానం, ఈ ప్రభుత్వానికి ఎంత అవమానం. అంటే మీరు మళ్ళీ అధికారంలోనికి రారని ప్రభుత్వ పెద్దల మొహం మీదే పారిశ్రామికవేత్తలు చెప్పేస్తున్నారంటే రాష్ట్ర నాయకత్వం అంత బలహీనంగా ఉందా? ఏ పారిశ్రామికవేత్త అయినా సరే కనీసం కట్టసీ లేకుండా, మర్యాద లేకుండా ఒక ముఖ్యమంత్రి ఎదురుగానే మీరు ఓడిపోతే పరిస్థితి ఏంటి అని మాట్లాడతారా? ఇది ఎక్కడైనా సాధ్యమవుతుందా? ఇప్పుడు ఒక పెద్దను కలవడానికి వెళ్తారు, హఠాత్తుగా మీరు లేకుండా పోతే ఏంటి పరిస్థితి అని ఎవరైనా మాట్లాడతారా? సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అలా మాట్లాడతారా? అలాంటి అనుమానాలు ఉంటే సైలెంట్గానే ఉంటారు. కానీ లేపి మరి ఆయన వస్తే ఏమవుద్దో, ఈయన వస్తుందో ఏమవుద్దో అని చెప్పి మళ్ళీ ఆ రాజకీయ పార్టీకి శత్రువులుగా మారాలని ఏ పారిశ్రామికవేత్త అయినా అనుకుంటారా? తాము ఏం చెప్తున్నది ఏదో విధంగా అన్ని పార్టీల పెద్దలకి సమాచారం వెళ్తుంది. అలాంటప్పుడు మేము ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుందన్న కనీస సెన్స్ పారిశ్రామికవేత్తలు లేకుండానే 1000 కోట్ల సంస్థలు నడుపుతూ ఉంటారా? ఇవన్నీ ఏం లేదు. ప్రజలను ఒక విధంగా బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు. జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు, ఆయన వస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోయాయి? 2014-19 మధ్యతో పోలిస్తే 19-24 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా 2-3 రెట్లు ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించింది. ఇది మామూలుగా రాష్ట్ర ప్రభుత్వ డేటా కాదు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఇస్తున్న డేటా ప్రకారం చూసినా కూడా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కోవిడ్ ఉన్నప్పటికీ కూడా, కోవిడ్ ద్వారా దాదాపు 2 ఏళ్ళు మొత్తం దేశమే ప్రపంచమే స్తంభించినా కూడా అత్యధిక పారిశ్రామికవేత్తల్ని, పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని ఆకర్షించిన రాష్ట్రంగా టాప్లో ఆంధ్రప్రదేశ్ నిలిచింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. మరి అప్పుడు భయపడలేదా? కాబట్టి ఇవన్నీ ఏంటంటే జనాల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. మేము పథకాలు ఇచ్చి మంచి పాలన ఇచ్చి ఓట్లు వేయించుకోవాలన్న ధ్యాసను పక్కన పెట్టేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఒక బూచీగా చూపెట్టి, అసలు మీరు ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేసి అద్భుతమైన పరిపాలన ఇస్తే అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావడం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా. అంటే పారిశ్రామికవేత్తలు కూడా నిజంగా ఆ మాట అన్నారంటే తెలుగుదేశం పార్టీ మళ్ళా గెలవదు అన్న నిర్ధారణకు ఈ దేశంలోని పారిశ్రామికవేత్తలంతా వచ్చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. నేరుగా ముఖ్యమంత్రి మొహం మీదే మీరు రాకపోతే, మీరు ఓడిపోతే అని మాట్లాడుతున్నారు పారిశ్రామికవేత్తలు. అంటే కనీసం 1% కూడా వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం మీద నమ్మకం లేదు, ఆ కాన్ఫిడెన్స్ నింపలేకపోయారు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా దీన్ని పదే పదే మళ్ళీ రిపీటెడ్గా భయపడుతున్నారు పారిశ్రామికవేత్తలు అని చెప్పడం ద్వారా నిజంగానే ఏపీలో ఏదో అధ్వానమైన పరిస్థితి, భయంకరమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయని ప్రపంచానికి చాటింపేసి మరి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారే ప్రచారం చేస్తూ ఈ ఏపీకి దమ్మిడి పైసా పెట్టుబడి రాకుండా వీళ్ళే అడ్డుకుంటున్నట్టుగా ఉంది. తీసుకురావడం వీలు కావడం లేదో ఏమో కానీ దానికి ఇదో కారణంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా దానికి ఓవర్కమ్ చేయడానికి ఒకటే మార్గం,
పారిశ్రామికవేత్తలు ఇలా భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 2029లో రాబోతున్నారు మళ్ళీ అని. కాబట్టి రాష్ట్రానికి పెట్టుబడులు అవసరం కాబట్టి ఇగో పలానా పరిశ్రమలు, పలానా పారిశ్రామికవేత్తలు వచ్చారు, వాళ్ళు పెట్టుబడులు పెడతామని మీరు కూడా కావాలంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. మీకేమన్నా ఇప్పుడే అనుమానాలు ఉంటే ఈ ప్రాజెక్టుల మీద, ఎంఓయూల మీద ఇప్పుడే మాట్లాడేసేయండి. అంతా చర్చించుకున్న తర్వాత మీరు ఓకే అంటే ఈ ప్రాజెక్టు మంచిదే, ఈ పెట్టుబడి సరైనదే, ఈ ఒప్పందాలు కరెక్ట్గానే ఉన్నాయి, కాబట్టి మేము 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీటిని డిస్టర్బ్ చేయమని ఒక హామీ పారిశ్రామికవేత్తలకు ఇవ్వండి. మేమే వాళ్ళని పంపిస్తాం. ఏ సంస్థ పెట్టుబడి పెట్టేందుకు వస్తుంది, దానికి సంబంధించిన ఎంఓయూలు ఏంటి, అవన్నీ మేమే మీకు వివరిస్తాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి అష్యూరెన్స్ ఇవ్వండి దయచేసి పారిశ్రామికవేత్తలకి అని ఇక ప్రభుత్వం విజ్ఞప్తి చేయడం ఒకటి మిగిలింది. నిజంగా పెట్టుబడులు రావాలి అనుకుంటే ఆ పని కూడా చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇలా రోజు చాటింపు వేసుకుంటూ మా రాష్ట్రంలో ఏదో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అని ఒక ప్రచారానికి దిగడం ద్వారా, ముఖ్యమంత్రి కీలకమైన నారా లోకేష్ గారు ఈ ప్రచారానికి దిగడం ద్వారా రాష్ట్రాన్ని బాగా దెబ్బతీస్తున్నారు. స్వయంగా వీళ్ళే దెబ్బ కొడుతూ ఉన్నారు.